సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 1 తిమోతి 6వ అధ్యాయం నుండి పాఠం వినబోతున్నాము. 3వ వచనం నుండి వినండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగని వాడై తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడవుతాడు. వీటి మూలముగా అసూయ, కలహములు, దూషణ, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనము అనుకునే మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. యేసుక్రీస్తు యొక్క హితవాక్యమునే ఉపదేశించాలి. హితవాక్యం శరీరాత్మలకు ఆరోగ్యం. దైవభక్తికి మన బోధ అనుగుణ్యమై ఉండాలి. దైవభక్తి అంటే దేవుని పోలి జీవించడం. ఈ బోధనే అంగీకరించాలి. ఇదే సత్యాన్ని ఉపదేశించాలి. దీనికి భిన్నమైన బోధ చేసేవారి అజ్ఞానం ప్రమాదకరమైనది. వీరి తర్క వితర్కాలు, వాగ్వివాదాలు కేవలం వృధా ప్రయాస. అట్టి బోధకులు గర్వాంధులు. ఇలాంటి వివాదాలలో వెలుగు తక్కువ, వేడిమి ఎక్కువ. ఈ వివాదాలలో తలదూర్చేవారికి అహంకారం, గర్వం ఎక్కువ. వివాదాలలో ఒకరినొకరు ఢీకొనడం జరుగుతుంది. సత్యము నుండి తొలగిపోయిన వారై 2 సార్లు చచ్చినట్లయిపోతారు. దైవభక్తి లాభసాధనము అని కొందరు అంటున్నారు. అనగా ధన సంపాదనా సాధనమని వీరి ఉద్దేశ్యం. దైవభక్తి వీరికి ఒక వృత్తి, వ్యాపారం, వర్తకం. వీరి వితండవాదాలు ఎంతో ప్రమాదకరమైనవి. ఇలాంటి వ్యక్తులకు తిమోతి దూరంగా ఉండాలని పౌలు హెచ్చరిక. వ్యర్థ వివాదాల జోలికి పోవద్దు. అసూయ, కలహం, దూషణ, అనుమానాస్పదమైన ప్రవర్తన గల ఈ దుర్బోధకులను పసిగట్టి వారిని దూరంగా ఉంచాలి. వారు భ్రష్టమనస్కులు. వారు తమ దైవభక్తిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. సంతుష్టి సహితమైన దైవభక్తి నిజంగా లాభసాధనమే. దైవభక్తి లాభసాధనమా అంటే అవును, గాని అది సంతుష్టి సహితమై ఉండాలి. తృప్తి లేకుండా, తమ ఆశలను అంతు లేకుండా పొడిగించుకోవడం దైవభక్తికి ఆటంకం. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం. ప్రభు అన్నాడు, చిన్నమంద భయపడకండి, మీకు రాజ్యము అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చెయ్యండి. పాతగిల్లని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. దైవభక్తి సంతుష్టి సహితమైతే అది లాభసాధనమే. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. బాప్తిస్మకుడైన యోహానును సైనికులు అడిగారు, మేమేమి చెయ్యాలి? అందుకు అతడన్నాడు, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులవడానికి అపేక్షించేవారు శోధనలోనూ, ఉరిలోనూ, అవివేకయుక్తములు, హానికరములు అయిన అనేక దురాశలలోనూ పడిపోతారు. అటివి మనుష్యులను నష్టములోనూ, నాశనములోనూ ముంచివేస్తాయి. ప్రియశ్రోతలు, శోధనలు, ఉరి సైతాను కల్పించినవే. సైతాను మనుషులను నష్టములో ముంచివేస్తాడు, ప్రజలను నాశనం చేస్తాడు. ధనవంతులం కావాలనే కోరిక మనుషులను సైతాను బంధకాలలోనికి నడిపిస్తుంది. వారు శోధనల్లో మునిగిపోతారు. ప్రియశ్రోతలారా, వింటున్నారా? దేవుని వాక్యానికి భిన్నమైన బోధల వైపునకు తిరగవద్దు. హితబోధ దైవభక్తికి దోహదపడుతుంది. ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నవారు దేవుడిచ్చిన దానితో తృప్తి చెందరు. దేవుడు సంతుష్టి సహితమైన దైవభక్తిని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యానికి భిన్నమైన బోధలు ఎఫెసు సంఘంలో తలెత్తుతూ ఉండగా పౌలు అట్టి బోధకులను గద్దిస్తున్నాడు. ఈ బోధకులు
బానిసలను యజమానులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు. 2 పేతురు 2:10 పేర్కొనబడిన వారు వీరే. దుర్నీతిపరులు, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకుంటూ, ప్రభుత్వమును నిరాకరిస్తూ, తెగువగలవారు, స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప విరువకున్నారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? క్రైస్తవ నాయకత్వంలో ఒక ముఖ్యమైన అంశం మనమిప్పుడు చర్చిస్తున్నాము. వస్తువాహనాలు, ఆస్తిపాస్తులు మొదలైన వాటిని గురించి నాయకుని వైఖరి ఎలా ఉండాలి? 1 తిమోతి 6:5-10 వరకు ఇదే విషయాన్ని పౌలు తిమోతికి ఉపదేశిస్తున్నాడు. ధన సంపాదన విషయమై ఒక స్పష్టమైన అవగాహన లేని వ్యక్తి క్రైస్తవ నాయకుడు కాజాలడు. నాయకుని జీవిత విధానంలో ఈ అంశం ఎంతో ప్రభావం చూపెడుతుంది. లౌకికవాదులు, దుర్బోధకులు తమ దైవభక్తిని లాభసాధనంగా వినియోగించుకుంటున్నారు. అనేక మంది బోధకులు ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఐశ్వర్యవంతులవుతున్నారు. తాము ధనవంతులవడానికి తమ దైవభక్తిని సాధనంగా వాడుకున్న బోధకులు నాడు నేడు కొందరున్నారు. దైవభక్తి ఎలా కలుగుతుంది అనే అంశంపై ఉపన్యాసాలిచ్చినందుకు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారు. అన్యులలో వేదాంతులు ఇలాగే చేసేవారు. 1 కొరింథీ 9:7-14 వరకు పౌలు చెప్పాడు, కళ్ళము తొక్కుతున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దు. దున్నేవాడు ఆశతో దున్నాలి, కళ్ళం తొక్కించేవాడు పంటలో పాలు పొందుతాను అనే ఆశతో తొక్కిస్తాడు. ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేస్తారు. బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠములో పాలివారై ఉన్నారు. సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించాలి. అంతేకాదు, మరో సందర్భంలో ఈ పత్రికలోనే పౌలు అన్నాడు, బాగా పాలన చేసే పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానానికి పాత్రులనుగా ఎంచాలి. అయితే దైవసేవకుడు తన సేవను లాభసాధనంగా వాడితే సేవ యొక్క విశిష్టతను దిగజార్చిన వాడవుతాడు. తనకు హక్కు ఉన్నా పౌలు ఇతరులను యాచించలేదు, ధనం వసూలు చేయలేదు. తాను స్వహస్తాలతో పనిచేశాడు. ఇతరులు తనను అపార్థం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. అయితే తాను సంఘాలను ఎంతో ప్రోత్సహిస్తూ దైవసేవకుల అక్కరలు గమనించి వారికి సమృద్ధిగా ఇవ్వవలసిందని హెచ్చరించాడు. క్రైస్తవ నాయకుడు తన సువార్త సేవను డబ్బుతో ముడిపెట్టకూడదు. 10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకున్నారు. గమనించాలి, ధనము కీడుగాదు, ధనాపేక్ష కీడు. అది అన్ని కీడులకు మూలం. ధనము కాదు, మనం దాన్ని ఎలా చూస్తామో, ఎలా వాడతామో దాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అనేది రుజువవుతుంది. ధనాపేక్ష అంటే ధన వ్యామోహం. చెడుగు అంకురం ధనాపేక్షలో ఉంది. ఆ పురుగు ధనాశలో పుడుతుంది. డబ్బును గురించిన దురాశ మనిషిని అన్ని రకాల కీడులకు నడిపిస్తుంది. ధనాపేక్ష కీడులన్నిటికీ మూలస్థానం. భయం, ఆందోళన, మదమత్సరాలు, మోసం, క్రౌర్యం, నిర్దాక్షిణ్యం, లంచగొండితనం, దుర్లాభాపేక్ష, వివాదం ఇవన్నీ ధన వ్యామోహం నుంచే కలుగుతాయి. దీనివల్ల ఎందరో విశ్వాస భ్రష్టులయ్యారు. నానా బాధలతో తమను తాము పొడుచుకున్నారు. డబ్బు కోసం కొందరు తప్పుడు సిద్ధాంతాలకు అమ్ముడుపోతారు. క్రైస్తవ సత్యాన్ని పోగొట్టుకొని విశ్వాస నౌకాభంగానికి గురి అయిన వారున్నారు. వీరు విశ్వాసాన్ని కోల్పోయిన వారై హృదయమందు విత్తబడిన వాక్య బీజాలను అరికట్టిన ముండ్లకంపచేత గుచ్చుకున్నవారై అనేక బాధలకు లోనై నశిస్తారు. వారు ఇహలోకమును ప్రేమించి వెళ్ళిపోయిన దేమా లాంటివారు. ధనాపేక్ష వల్ల మనస్సాక్షిలో విపరీతమైన రభస మొదలవుతుంది. వారి సంతోషం విషాదంగా మారిపోతుంది. ముండ్లకంప వారిని గుచ్చి గుచ్చి బాధ పెడుతుంది.
ధనాపేక్ష గల పరిసయ్యులతో ప్రభువు అన్నాడు, మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. అంత్య దినాలలో మనుషులు మరీ ధనాశాపరులవుతారు. ధనాపేక్షలో అన్ని కీడులు వేరూని ఉన్నాయి. ధనాపేక్ష కంటకప్రాయమవుతుంది. ముండ్లు గుచ్చుకొని మహావేదనలకు గురి అవుతారు. ప్రియశ్రోతలు వింటున్నారా? ధనాపేక్ష ఆధ్యాత్మికంగా విశ్వాసులను పాడు చేసి విడుస్తుంది. అందుకే పౌలు తిమోతికి ఇంతగా చెప్తున్నాడు. తిమోతి తన ఉద్దేశ్యాలను సరిచూసుకోవాలి. దేవుని నామము, దేవుని బోధ దూషించబడకూడదు. దేవుని ఉపదేశాన్ని అలంకరించినట్లు వ్యవహరించాలి. తిమోతి తన వైఖరులను కూడా సరిదిద్దుకోవాలి. వాదోపవాదాలకు చోటు పెట్టకూడదు. వాగ్వివాదములలో పడి దురహంకారాన్ని హెచ్చించుకొని గర్వాంతుడైపోకూడదు. వాదోపవాదాలలో అసూయలు, కలహాలు, దూషణలు, మొండితనం, తన వాదమే నెగ్గాలనే మొండిపట్టు ఎక్కువవుతాయి. తర్క వితర్కాలలో వెలుగు తక్కువ. ఇవి వ్యర్థ వివాదములు. దైవభక్తి గలవాడు ఐశ్వర్యవంతుడే. అతనికి సంతృప్తి ఉంది. అదే అతనికి సమృద్ధి. ధనవంతులవడానికి అపేక్షించేవారు శోధనల్లో పడిపోతారు. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధనమే. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఎందుకనగా ఈ దైవభక్తి ఇహలోక జీవితానికి, పరలోక జీవితానికి ప్రయోజనకరమే. మన దైవభక్తి వాగ్దానముతో కూడినది. అందలి శ్రమలు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ముందుచూపు గలవారే దైవభక్తి గలవారు. దైవభక్తికి సంతృప్తి ఎంతో దోహదపడుతుంది. ఇది ఆధ్యాత్మికంగా లాభదాయకమే. దైవభక్తికి ఫలితమే సంతుష్టి. సంతృప్తి అనేది దేవుని బిడ్డలకు ఎంతో లాభం చేకూరుస్తుంది. లోకాశలను జయించడానికి సంతృప్తి అనే సుగుణం ఎంతో తోడ్పడుతుంది. తృప్తిగల వ్యక్తి మానసికంగా ఎంతో ఆనందంగా, హాయిగా ఉంటాడు. 11వ వచనం పౌలంటున్నాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనడానికి ప్రయాసపడు, వెంటాడు. తిమోతిని దైవజనుడా అని పౌలు సంబోధిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలను దైవజనులు అని పిలిచేవారు. అయితే తిమోతి వంటి సువార్తికులు దైవజనులు. క్రీస్తు యేసునందు విశ్వసనీయులైన వారందరూ దైవజనులే. ప్రభువు తన వారిని ఎరుగును. దైవజనుడు అంటే దేవునికి చెందినవాడు. దైవసేవకుడు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. దేవుని యందే తన పిత్రార్జితం, స్వాస్థ్యం ఉన్నాయి. దేవుని మహిమ కోసం జీవిస్తాడు గనక అతడు దైవజనుడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం, మీరు భోజనము చేసినా, పానము చేసినా, మీరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యండి. దైవజనుడా తిమోతి, నీవైతే వీటిని విసర్జించాలి. ధనాపేక్ష నుండి దూరంగా తొలగిపోవాలని హెచ్చరిక. ధనము అస్థిరమైనది. శోధనలను ఎదుర్కొని గెలవాలి, జయించాలి. కొన్ని సద్గుణాలను తిమోతి అలవరుచుకోవాలి. ఇవి రెండేసి ఒక జతగా ఏర్పడతాయి. 1 నీతి, భక్తి. అటు దేవుని పట్ల, ఇటు మానవుల మధ్య నీ విధ్యుక్తాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. ఇక్కడ నీతి అంటే ఇతరులతో సరైన సంబంధం. ధనాశను బట్టి విలువైన మానవ సంబంధాలు బలహీనం కాకూడదు. భక్తి అంటే హృదయ పరిశుద్ధత. ఇహపరములకు భక్తి గొప్ప ప్రయోజనకరం. 2 విశ్వాసము, ప్రేమ. సువార్తలో ఈ 2 ఎంతో ముఖ్యమైనవి. విశ్వాసమును బట్టి నీతిమంతులమవుతాము. విశ్వాసం క్రైస్తవ జీవితానికి మూలాధారం. విశ్వాసమే విశ్వాసికి ఆయువు పట్టు. ఇక ప్రేమ, ఇది దేవుని యందలి విశ్వాసానికి ఫలితం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది. క్రైస్తవ జీవితానికి గీటురాయి ప్రేమ. ప్రేమ పరిపక్వతే క్రైస్తవ శక్తి. సువార్తకు విధేయులైన వారిలో
ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రమును నెరవేర్చటమే. జీవిత పోరాటంలో ప్రేమ మనకు కాపుదల. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అనే కవచము ధరించుకుందాము. 3 ఓర్పు సాత్వికము. ఈ రెండూ కలిస్తే విశ్వాసిలో మహత్తరమైన ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. ఓర్పు సాత్వికము గల విశ్వాసి ఎదట శత్రువులు నిలువలేరు, లొంగిపోతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. తిమోతి, నీవు ధనాపేక్ష మొదలైన బలహీనతలను విడిచిపెట్టి వాటి నుండి దూరంగా పారిపో. 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్యజీవమును చేపట్టు. దానిని పొందటానికి నీవు ప్రయాసపడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. ఈ పోరాటం అంతర్గతం, బహిరంగం కూడా. భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది. నిత్యజీవమును చేపట్టు అనగా నీవు దేవుని బిడ్డవని అందరికీ తెలిసేలా జీవించు. ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, లౌకికమైన వస్తువులపై ఈ రోజున ప్రజలకు విపరీతమైన ఆశ కలుగుతోంది. ఈ శోధన నుండి దేవుని బిడ్డలు తప్పించుకోవాలి. లౌకిక మార్గం నుండి ప్రజలను దేవుని మార్గానికి క్రైస్తవ నాయకులు నడిపించగలిగి ఉండాలి. యథార్థమైన భక్తి జీవితంలో ఎంతో ఆనందం ఉంది, అందం ఉంది. యేసు ప్రభువును వెంబడించేవారు ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉంటారు. యేసు తన ప్రజలను తృప్తిపరుస్తాడు. ధనధాన్య సమృద్ధి చేత ఆత్మకు తృప్తి కలగదు. బాహిరమైన వస్తు సముదాయం, ధన కనక వస్తువాహనాలు ఆత్మకు పనికిరాని పదార్థాలు. సోదరుడా, సోదరి, దేవుడు నీకిచ్చిన దానితో నీకు తృప్తి ఉందా? అలాగైతే దేవునికి స్తోత్రం. దేవుని కృప మనకు చాలు. అసంతృప్తికి కారణం ఆధ్యాత్మిక అనారోగ్యం. మరో మాట, నిత్యజీవార్థమైన ఫలితాలు సాధించాలంటే మంచి పోరాటం పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి గెలవాలి. పోరాటం అన్నప్పుడు మనకు శత్రువులు ఉండాలి గదా. ఇంతకు మన శత్రువులెవరు? లోకము, శరీరము, సైతాను అనే 3 శత్రువులు మనకున్నారు. తిమోతిని ఎదుర్కొనే శత్రువులెవరు? దొంగ బోధకులు, భ్రమపరిచే ఆత్మలు. క్రైస్తవ జీవితం మంచి పోరాటం. ఇదేమీ మార్మిక జీవితం కాదు. చెడుగును, పాపాన్ని ఎదిరించి పోరాడాలి. ఇది ఊహా పోరాటం కాదు, వాస్తవికమైన అనుదిన పోరాటం. దేవుని కోసం, సత్యం కోసం, ప్రజల రక్షణ కోసం మనం పోరాడుతున్నాము. సైన్యములకు అధిపతి అయిన మన యేసుక్రీస్తు మన నాయకుడు. ఆయనే మన రక్షణకర్త. ఈ యుద్ధంలో మన ఆయుధం ఏమిటనుకున్నారు? విశ్వాసం. విశ్వాసమనే డాలు ధరించి సైతాను అగ్నిబాణాలను ఎదుర్కొందాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.